మీద. వెల్, ఆ ఇన్స్టిట్యూట్ నుంచి మంచి స్టూడెంట్స్ రాలేదు అని నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్ ఇద్దరు పెట్టే ప్రెషర్ వల్ల వాళ్ళని వాళ్ళు హార్మ్ చేసుకునే రేంజ్ కూడా వెళ్ళారు అని నేను చెప్తున్నాను. అల్లు అర్జున్ కూడా ఆ ఇన్స్టిట్యూట్ కి యాడ్ చేసిండు. సో మీరు వెళ్ళి గూగుల్లో ఎక్కడన్నా చెక్ చేస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. అండ్ ఐ గెస్ ఎవ్రీబడి ఇన్ తెలుగు స్టేట్స్ ఈ పేరు తెలిసే ఉంటుంది ఆర్ వినే ఉంటారు. అండ్ శ్రీలీల, అల్లు అర్జున్ లాంటి వాళ్ళతో అడ్వర్టైజింగ్ చేశారు అంటే అదేం చిన్న ఇన్స్టిట్యూట్ కానే కాదు. శ్రీలీల ఇన్స్టిట్యూట్ లో చదివిందో లేదో తెలీదు, కానీ యాడ్ అయితే చేసింది. దీన్ని చూసి స్టూడెంట్స్ డెఫినెట్ గా ఎంతో కొంతమంది జాయిన్ అవుతారు. సెలబ్రిటీస్ యాడ్ చేశారని చెప్పి జాయిన్ అయ్యే వాళ్ళు లేరు అని డిఫెండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అది కొంతవరకు ఫ్యాక్ట్, కానీ సిటీ గురించి ఆర్ ఇలాంటి మార్కెటింగ్ ట్రిక్స్ గురించి తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తా. నేను ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నేను ఒక వీడియో చూసిన, దాంట్లో ఒక ఆయన అండ్ ఇంటర్వ్యూ చేసే ఆవిడ వచ్చి, మీరు ఎందుకు తంబాకు తింటున్నారు, అది మిమ్మల్ని చంపేస్తుంది, మంచిది కాదు అంటే ఆయన ఏం చెప్పారు తెలుసా? షారూక్ ఖాన్ ఎప్పటి నుంచో తింటున్నాడు, నా చిన్నప్పటి నుంచి తింటున్నాడు, ఆయనకేం కాలేదు, నాకెట్లా అవుతుంది అని అన్నాడు. అర్బన్ ఏరియాలో ఉండి మార్కెటింగ్ ట్రిక్స్ ఆర్ సిటీ ఎలా ఉంటుంది అని తెలిసిన వాళ్ళకి ఈజీయే, కానీ సెలబ్రిటీ చెప్పారు అని బ్లైండ్ గా చేసే వాళ్ళు కూడా మన కంట్రీలో కొంతమంది ఉన్నారు. गुटखा खा रहे हो, मर जाओगे तो? शाहरुख खान मरबे नहीं किया तो हम कैसे मर जाएंगे? शाहरुख खान कैसे मरेगा? वो भी गुटखा खाता है तो? शाहरुख खान गुटखा खाता है? हाँ। कौन बोला है तुमको? प्रचार में देखे हैं। अच्छा, प्रचार में देखो. అండ్ సెలబ్రిటీస్ చేసే యాడ్స్ వల్ల ఎంతో కొంత సొసైటీలో ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను శ్రీలీలను ఒక్కదాన్నే కాదు, అల్లు అర్జున్ ని కూడా కాల్ అవుట్ చేయాలనుకుంటున్నా. ఆయన వాళ్ళ పిల్లల్ని ఇలాంటి ఇన్స్టిట్యూట్ లో వేస్తారా? ఐ డోంట్ థింక్ సో. ఆయన రేంజ్ కి ఇంటర్నేషనల్ లెవెల్ స్టడీస్, ఎడ్యుకేషన్ అండ్ ప్రెషర్ లేకుండా వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసేలా ఆయన అట్లీస్ట్ ట్రై చేస్తాడు. అండ్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్. ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఆయన వాడుతున్నారు. ఎవరికి తాగతకు తగ్గట్టు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించడంలో తప్పే లేదు. కానీ వీళ్ళు ఎండోర్స్ చేసే యాడ్స్ వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవ్వద్దు ఇస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. నీట్ క్లియర్ చేసింది కాబట్టి శ్రీలీల ఒక ఇన్స్టిట్యూట్ కి యాడ్ చేసింది. ఇప్పుడు డాక్టర్ అయ్యింది అంటే తను ఇంకెన్ని యాడ్స్, ఎండోర్స్మెంట్స్ చేయొచ్చు. మీరు చేసే యాడ్ వల్ల మీకు డబ్బులు వస్తున్నాయి, ఆ బ్రాండ్ కి బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. కానీ మీరు చేసే కొన్ని యాడ్స్ వల్ల, అన్ని యాడ్స్ కాదు, అగైన్ కొన్ని యాడ్స్ వల్ల మిడిల్ క్లాస్ చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్స్ లేదా ప్రెషర్ తీసుకోలేని స్టూడెంట్స్ ఆర్ మీరు చేసే యాడ్స్ వల్ల ఏ పర్సన్ కి ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉండకూడదు వాళ్ళ లైఫ్ లో అని నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. And that's all for this video. Anyways, what do you guys think? Come, let's discuss in the comment section, and also let me know your inputs in the comment section. Hope you guys like the video. If you do, please do like, share and consider subscribing. Next video lo malli kaluddam. Appati varaku bye bye.